కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 40వ వచనం. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపుల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. మృతుల పునరుత్థానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వెనుకటిలో ఫలింపచేయను గాక. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఇంతకుముందు ఇక్కడికి రాగానే నవాబ్ గారు ఒక మంచి జోక్తో కూడుకున్న ఒక మరమాన్ని చెప్పాడు. ఒక పాస్టర్ గారు నాలాగానే చాలా అద్భుతంగా వాక్యం చెప్తా ఉన్నాడు. చాలా అద్భుతంగా వాక్యం చెప్తా ఉంటే ఇద్దరు సిస్టర్స్ ముంగటనే కూర్చొని పాస్టర్ గారిగా చూస్తున్నారంట. ఆ వాక్యం వింటున్నారు, ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు, వాక్యం వింటున్నారు, ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. ఈ అమ్మాయిలు ఇద్దరు చాలా అద్భుతంగా వాక్యాన్ని మరి వీక్షిస్తున్నారు, ఆ వాక్యాన్ని వింటున్నారు. అలా హృదయం నిలబడుతుంది. ఈయన ఎగిరిన కొద్ది వాళ్ళు ఇట్లా అట్లా ఇలా లాస్ట్కు వాక్యం అంతా చెప్పడం అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చిందంట పాస్టర్ దగ్గరికి. పాస్టర్ గారు ఇద్దరి గురించి ప్రార్థన చేయండి. అమ్మ, ఆ పిల్లలు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని విన్నారు, దేవుడు వారిని కదిలించిన. ఏం వింటారయ్యా? వాళ్ళిద్దరికి చెవినవాడయి, వాళ్ళిద్దరికి చెవినవాడయి. పాస్టర్ గారిది ఉన్న గాలంతా పోయి ఉంటుంది. కాబట్టి మీరు అట్లా కూర్చోకండి. హల్లెలూయా. ఉన్నవా బస్వా అంటే ఉన్నాను అంటావు, తిన్నావా అంటే తిన్నా. కాబట్టి మీరు చెవిటను కూడా శంఖమూగినట్లు చేయకండి. మీ చెవులు నాకు ఇవ్వండి. హల్లెలూయా. చెవులు అప్పగించండి దేవుని ఒక వాక్యం వైపు. మార్కు సువార్త 4వ అధ్యాయం 33వ వచనం. చూడకుండా చదవాలి. ఎవరన్నా మీరు లేఖనాలు సాధన చేయాలి. నోకం చెప్తారు ఇప్పుడు చూడకుండా దాన్ని. లేఖనాలను గుర్తుపెట్టుకోవడంలో ఇది ఒక సాధన. మార్కు సువార్త 4వ అధ్యాయం 33వ వచనం ఏమంటారంటే, వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేక ఉపమానములను చెప్పి. ఈ మాట స్వరాజ్ పాస్టర్ గారు చెప్తారనుకోండి, కాన్సెప్ట్కు సంబంధించినటువంటి విషయమే కదా. కానీ మనకు వేదికి శక్తి కావాలి, దయ్యాలను ఎదురించే శక్తి కావాలి, ప్రార్థన చేయడం శక్తి కావాలి, సువార్త ప్రకటించడం శక్తి కావాలి. శక్తిహీనుడు నందువేమయ్యా, సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా. శక్తి గల దేవుని పరిచయం చేయడానికి మనకు కూడా శక్తి అవసరం. చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ అది. దేవుని బిడ్డలారా, మనకు వాక్యం వినడానికి కూడా ఏం కావాలి? శక్తి కావాలి. We need a power to listen the word of God, to understand the word of God. నీకు ఒంటిగా అర్థం కాదు వాక్యం. దేవుని వాక్యం అర్థం కావాలంటే నువ్వు మాలోకంలో కూర్చుంటే అర్థం కాదు. అది మాలోకం పోయే టైం ఒకటి ఉన్నది. ఏంటండి, ఇక్కడ మనం వాక్యం వీళ్ళకి వచ్చినప్పుడు ఇక్కడ వాక్యం మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలి. దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగంలో దేవుడు ఏం తెలియజేస్తున్నాడు పౌలు ద్వారా అంటే, మృతుల పునరుత్థానము అలాగే జరుగును అంటున్నాడు. మృతుల పునరుత్థానము అలాగే జరుగును. ఎలాగూ జరుగును? మృతుల పునరుత్థానంలో ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లోకములో పుట్టిన ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా చనిపోతాడు. మరణమైనటువంటిది ఖచ్చితంగా అందరికి వస్తుంది. మరణము చూడక బ్రతికే నరుడు ఎవడు లేడు. మరణము ఎందుకు వచ్చింది? ఈరోజు లోకంలో చాలా మంది మరణము సహజం అండి అంటారు. మరణము సహజం కాదు, మరణము అసహజం. మరణము దేవుడి యొక్క ప్రణాళికలో వచ్చినటువంటిది కాదు. దేవుడి ప్రణాళికలోనే మరణం ఉన్నదన్నాడు. ఒకడు బీపీ అంటాడు, వానికి బీపీ అని పెట్టిండు స్వరాజ్ అన్న పేరు. ఒకడు బీపీ రెడ్డి అనేవాడు. మరణం అంటే అసహజం అండి. దేవుని ప్రణాళికలో మరణాన్ని దేవుడు నియమించిందంట, దేవుడు నిర్ణయించిందంట. మరణముడు దేవుడు నిర్ణయిస్తే మరణం యొక్క బలము గలవానికి ఎందుకంటాడు ఒక మాట అంటున్నాం. సరే పోనీ, మరణము దేవుడు నిర్ణయిస్తే ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో ఏమన్నాడు? మీరు పండు తిను దినమున నిశ్చయముగా. ఎందుకు?
చచ్చేదనేటువంటి అది దేవుని ప్రణాళికలో భాగంగా ఒకవేళ ఉంటే, దేవుడే నిర్ణయిస్తే ఈ తప్పు చేసినందుకు మీరు సస్తారా బాబా అనే మాట చెప్పాల్సిన అవసరము ఉండదు. మరణము దేవుని ప్రణాళికలో లేదు. ఆదాము చచ్చిపోవడానికి దేవుడు తయారు చేయలేడు. ఆదామును దేవుడు యుగయుగాలు జీవించడానికే తయారు చేసినాడు. కానీ ఆదాము ఆజ్ఞ అతిక్రమించడం వల్ల, ఒక మనుషుని ఆజ్ఞ అతిక్రమం వలన అంటాడు. అందుకే రోమ 5వ అధ్యాయము 12వ వచనము, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగూ ప్రవేశించను అన్నాడు. మరణం ప్రవేశించడానికి ఒక రూట్ ఉంది బాబు, ఒక సిచ్యువేషన్ ఉంది. మరణము దేవుడు నిర్ణయించింది కాదు. సహజ మరణం అందరికీ ఇదండి. జాతస్య మరణం జాతస్య ధ్రువం అంట. దాని అర్థమైందో చెప్పరు. మరణము సహజమైనప్పుడు మనిషి చచ్చిపోవడానికి ఎందుకు భయపడుతున్నాడు? ఇప్పుడు నిద్ర సహజం అండి. ఎవరైనా పండుకోనికి భయపడతారా? ఎంత జల్దీ ముగిస్తాను జల్దీ దుప్పుడు ముసుకొని పండుకుంటాం. ఎంత కొట్టినా నీ కుడి పక్క 1000 మంది కులని, ఎడమ పక్క 10,000 మంది కులని, అపాయము మా యుద్ధకు రాదు అన్నట్లు నిద్రపోతాం. పండుకోనికి ఎవరైనా భయపడతారా? తినడము సహజం, ఆకలైనప్పుడు తిండికి ఎవరైనా భయపడతారా? సహజం. ఒకవేళ మరణం సహజమైతే చచ్చిపోనికి ఎందుకు భయపడుతున్నారు? మరి ఇప్పుడు సహజ మరణం అంటే కోడి కూడా సంపుతుంటే భయపడుతుంది. అంతేందుకు నెత్తిల పేర్లు కుక్కుతుంటే అది పారిపోతూ ఉంటుంది. దోమను చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ఎగిరిపోతుంది. ఎన్నిసార్లు దోమలు చంపిపోయి మన చెప్పులు మనం బలగొట్టుకున్నాం. ఎందుకే దోమ సహజ మరణం కదా, చచ్చిపోంట చచ్చిపోదు. మరణము సహజం కాదు. ఆదాము ఒక మనుషుని బట్టి మరణం ఎంటర్ అయింది, భూమి శపించబడింది. దేవుని బిడ్డలారా, ఆదామును ఒక మనుషుడు ఆజ్ఞ అతిక్రమించడం వల్ల మరణమును, ఆయుష్ను దేవుడు తగ్గిస్తూ వచ్చాడు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ కాలం బతికితే ఎక్కువ పాపాలు చేస్తున్నారు, ఎక్కువ రోగాల పాలైపోయి అది వారికి ఆయాసకరంగా ఉన్నది. ఆయాసము దుఃఖమన్నాడు వాటి యొక్క వైభవము. కాబట్టి మరణమును దేవుడు చేసినంటే మన ఆయుష్ కాలాన్ని తగ్గిస్తూ వచ్చాడు. చనిపోయిన తర్వాత ఏం జరగబోతుందనే విషయాన్ని పౌలు మాట్లాడుతున్నాడు. అద్భుతమైనటువంటి అధ్యాయం ఈ యొక్క 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఆయనకి ఇష్యూ అంతా ఇదే. మృతులు ఎలాగూ లేతురు, వారెట్టి శరీరంతో వత్తురు అని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏంటండి 35వ వచనంలో, అయితే మృతులు ఎలాగూ లేతురు వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నువ్వు విత్తినది చచ్చితేనే గాని అది బ్రతికింపబడదు. ప్రతి ఒక్కరు చనిపోయిన ప్రతి ఒక్కరికి మరలా దేహాలు రాబోతున్నాయి. అవిశ్వాసులైనా విశ్వాసులకైనా, దేవుని నమ్మిన వారికైనా నమ్మని వారికైనా మహిమ దేహాలు రాబోతున్నాయి. క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడబోతున్నారు అందరూ. ఏంటండి ఇప్పుడు ఈ శరీరము ఒకడు దేవుని నమ్మలే, ఈ శరీరంతో వ్యభిచారం చేసిండు, జాగ్రత్తం చేసిండు, త్రావుడుకు బానిస అయిపోయాడు. ఈ శరీరము తప్పు చేస్తే మహిమ దేహం ఇచ్చేందుకు వాడిని కాలుస్తారు యుగాలు దేవుడు అని ఒక ప్రశ్న అడిగాడు నాకు. దానికి సరజనగా చర్చలు చెప్తాను సమాధానం. ఇటువంటి కఠినమైన ప్రశ్నలకు తగిన సమాధానం ఇచ్చే వ్యక్తులు ఉన్నారు మన దగ్గర. ఈ శరీరంలో పాపనేమో ఒకవేళ మనకి ఎంటర్ అయ్యి మనల్ని చంపితే మహిమ దేహం ఇస్తారంటున్నావు కదా దేవుడు పునరుత్థానంలో. ఆ మహిమ దేహానికి ఎందుకు శిక్షిస్తాడు? మహిమ దేహం కూడా కాల్చబడుతుంది అగ్నికి. లోతైనటువంటి ప్రశ్న ఏంటండి. మొదటి పునరుత్థానముకు రెండో పునరుత్థానంకు 1000 సంవత్సరాల మధ్య గ్యాప్ ఉన్నదని ఇంతకుముందు రవిపాస్టర్ గారితో నేను డిస్కషన్ చేసిన. మొదటి పునరుత్థానము, భక్తుల పునరుత్థానము జరిగిన తర్వాత 1000 సంవత్సరములు వీళ్ళు ఏం చేస్తారండి? దేవునితో ప్రకటన గ్రంథము దయచేసి పట్టుకొని 1000 సంవత్సరములు వాని బంధించి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఏంటండి 20వ అధ్యాయం 5వ వచనం రండి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. కడమ మృతులు అంటే ఎవరు? నమ్మని వారు. మొదటి పునరుత్థానంలో పాల్పంపులు పొందినటువంటి మనుషుడు ధన్యుడు. మొదటి పునరుత్థానంలో యేసు ప్రభు నామమందు విశ్వాసం వచ్చి నమ్మి బాప్తిసం పొంది మారు మనసు పొంది
యేసయ్యా నీ యొక్క రక్తములో నా జన్మ కర్మ పాపములు కడుగుము దేవా నేను పాపిని అని అన్నవాడు మొదటి పునరుత్థానంలో ఉంటాడు. హల్లెలూయా. కోట జక్కయ్య రాశారు ఆ పాట. క్రీస్తు భక్తులెత్తబడెడు కాలము ఏ టెన్షను, క్రీస్తు మహిమ తోడను వచ్చు సమయమాయను, క్రీస్తు మహిమ తోడను వచ్చు సమయమాయను. క్రైస్తవులారా క్రైస్తవులారా క్రైస్తవులారా, ప్రభు క్రీస్తు యేసు కొరకు నిల్వరా, క్రీస్తు బోలి నడువరదేలా, ప్రభు క్రీస్తు యేసు కొరకు నిలువరా క్రైస్తవులారా. క్రీస్తు భక్తులెత్తబడెడు కాలము ఏ టెన్షను, క్రీస్తు భక్తులెత్తబడెడు కాలము ఏ టెన్షను, క్రీస్తు మహిమ తోడను వచ్చు సమయమాయను, క్రీస్తు మహిమ తోడను వచ్చు సమయమాయను. మీరు విడువబడుట ఘోరము తప్పించుకొనుడి శ్రమల కాలము, మీరు విడువబడుట ఘోరము తప్పించుకొనుడి శ్రమల కాలము. క్రైస్తవులారా క్రైస్తవులారా క్రైస్తవులారా. ఎంత చక్కగా రాశారు చూడండి. మీరు విడువబడుట ఘోరము తప్పించుకొనుడి అంటే ఆయన శ్రమల కాలంలో సంఘం భూమి మీద ఉండదనే ఉద్దేశం కాదు భక్తుంది. మొదటి అర్ధవారములో సంఘం ఎత్తబడ్డ తర్వాత రెండవ అర్ధవారం ఆ 3.5 సంవత్సరాలు సంఘాన్ని విడిచిపెట్టబడ్డ వారికి ఏముంటాయండి? శ్రమలు ఉన్నాయి. మొదటి 3 సంవత్సరాలు ఏమో దేవుని భక్తులు హింసించబడతారు, సాతాను చేతిలో మహోన్నత భక్తులు హింసించబడతారు. చాలా మంది శ్రమల కాలంలో భూమి మీద సంఘం ఉంటుందని చెప్తున్నటువంటి వ్యక్తులు ప్రస్తుత ఈ మరి నవీన యుగంలో ప్రసిద్ధికెక్కినటువంటి యూట్యూబ్ స్పీకర్ ఒక ఆయన ఉన్నాడు. ఈ మెదక్ ప్రాంతంలో ఆయన అనుచరులు బాగా ఉన్నారు. ఇమానియల్ గాస్పల్ మినిస్ట్రీస్ జర్మియా గారు శ్రమల కాలంలో సంఘం భూమి మీద ఉండదండి ఏ మూర్ఖుడు చెప్పారంటున్నాడు. ఆయనడే ఒక మూర్ఖుడు అయింది. ఎందుకుండదు? స్వరాదశం తర్వాత కూర్చొని మాట్లాడాలి, అప్పుడు తెలుస్తుంది శ్రమల కాలంలో సంఘం భూమి మీద ఉంటుందా ఉండదన్న సంగతి. లేక నిలబడకుండా ఎటు కూడా సమాజంలో కొంత పేరు వచ్చింది కదా, కొంతమంది అనుచరులు పెరిగారు కదా అని చెప్పి సిస్టంలో బోధన చేస్తే మాలంటి వాళ్ళు ఊరుకోరు. సంఘాన్ని తప్పుదారులను నడిపించొద్దు. శ్రమల కాలములో సంఘము భూమి మీద ఉంటుంది. మొదటి అర్ధవారం 3 సంవత్సరముల 6 నెలలు మహోన్నతుని భక్తులు హింసించబడతారు. మహోన్నతుని భక్తుల్ని వాడు హింసిస్తారని ప్రకటన గ్రంథము ఏంటండి చూడండి ఒకసారి. 13వ అధ్యాయము 7వ వచనంలో ఏమన్నాడంటే, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని. ఏంటంటే ఎవరితో? పరిశుద్ధులతో యుద్ధం ఎట్లా చేస్తుంది? పరిశుద్ధులు భూమి మీద లేకపోతే, పరిశుద్ధులు భూమి మీద లేరంటున్నావు, ఉండరంటున్నావు, నువ్వు పరిశుద్ధులు ఎత్తబడతారంటున్నావు. శ్రమల కాలములో దేవుని బిడ్డలారా పరిశుద్ధులు ఎత్తబడితే మరి ఈ వచనంకి ఏం వాళ్ళు వ్యాఖ్యానం చెప్తారు? అదే రీతిగా దానియేలు ప్రవచన గ్రంథములో కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ కూడా ఏమంటాడంటే మహోన్నతుని భక్తులను వాడు ఏం చేస్తున్నాడు? మహోన్నతుని పరిశుద్ధులను వాడు నలగొట్టుచూ ఉన్నాడు. ఏంటండి అధ్యాయం 25వ వచనం. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. ఎప్పుడు నలగొడతారు మహోన్నతుని భక్తుల్ని? ఆ మహాశ్రమల కాలము ఉన్నది. అందరు ఎత్తబడరు, చూస్తుండగానే అయిపోతుంది కథ. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు రెప్పపాటున మార్పు పొందుతారండి. దేవుని బిడ్డలారా మృతుల పునరుత్థానం అనేది ఒకటి ఉన్నది. బైబిల్ గ్రంథము పునరుత్థానమును బోధించింది తప్పితే పునర్జన్మను బోధించలే. మన దేశంలో సనాతన ధర్మం ఏంటంటే పునర్జన్మను బోధించింది. పునర్జన్మ యొక్క సిద్ధాంతం ఏంటంటే
ఒకడు పుట్టుక నుంచి కుంటివాడిగా పుట్టిండు అనుకో, పోయిన జన్మలో ఏదో తప్పు చేసిండండి అందుకే పుట్టుక నుంచి కుంటివాడిగా పుట్టిండు అంటున్నాడు. మొన్న చర్చలో స్వరాజ్ పాస్టర్ గారు దీనికి సమాధానం చెప్పిండు. ఒకడు గుడ్డివాడిగా పుట్టడం ఎవడు పాపం చేశాను, వీడా విని కన్నవారా అనేటువంటి ప్రశ్న అడిగినప్పుడు దానికి చాలా చక్కటి వివరణ అన్నగారు ఇచ్చారు. ఎవరైనా కుంటోడుగా గుడ్డోడుగా బీదవాడుగా పుడితే పోయిన జన్మలో ఏదో తప్పు చేసిండండి వీడు, పోయిన జన్మలో ఏదో ఘోరమైన తప్పు చేసింది కాబట్టి ఇప్పుడు కుంటివాణిగా పుట్టిండు అంటారు, గుడ్డివాణిగా పుట్టిండు అంటారు. ఇది పునర్జన్మ సిద్ధాంతం యొక్క సారాంశం. ఎవరైనా మంచి అగ్రవర్ణంలో పుడితే వాడు పోయిన జన్మలో ఏదో పుణ్యకార్యం చేసిండు. మరి పోయిన జన్మలో మనం ఏదైనా పుణ్యకార్యం చేసి ఇంకో జన్మలో పుడితే ఆ జన్మలోనే దేవుడు శిక్షిస్తే నరకములు యమధర్మరాజునికి ఇంకా నరకం ఎందుకు? యమధర్మరాజు అలా కూర్చొని శిక్షించడానికి కూర్చొని బోరు కొట్టుంటారు. ఎందుకంటే అందరికి భూమి మీద శిక్ష జరుగుతుంది కదా. అంటే పునర్జన్మ సిద్ధాంతం అనేటటువంటిది లాజికల్కి వ్యతిరేకంగా ఉంటుంది. మరి కొన్ని పరిస్థితులు కనబడ్డాయి లోకంలో. మొన్న ఒక ఆమె పంజాబ్లో పుట్టి నేను పలానా నా పేరు ఇది, నేను ఒకరిని ప్రేమించాను, వాడు నాకు నా వివాహాన్ని ఒప్పుకోలేదు, నేను బయట దగ్గర చచ్చిపోయినా, నాకు మళ్ళీ వాడు కావాలి, వాడి పేరు చెప్తుంది, వాడి ఊరు చెప్తుంది, అని చెప్తుంది. 6 ఏళ్ల పిల్ల. అందరూ పరిశాన్ అయిపోయారు. పునర్జన్మలు లేవంటారేంద్ర భయ్, ఆమె చెప్తున్న ఊరుంది, ఆ ఊర్లో చరిత్ర ఉన్నది, ఒక లవ్ చేసి మళ్ళీ వాడు కావాలని మళ్ళీ పుట్టిందంటే ఇప్పుడు వెళ్ళకల్లా వాళ్ళు వాడు చచ్చిపోయాడు. మరి ఎట్లా చెప్పిందండి? కొంతమంది చిన్నపిల్లలు విన్యాసాలు చేస్తారు, కొన్ని చాలా టాలెంట్స్ ఉంటాయి చిన్న వయసులోనే. పోయిన జన్మలో సుకృతమే కదా ఇది, ఈ జన్మలో ఇంత టాలెంట్ ఉందంటే. ఒకసారి నా కొడుకు కూడా వాడి టాలెంట్ ప్రదర్శించిండు 6 నెలలప్పుడే. వెంకటరమణ సార్ దగ్గరికి వానికి మోషన్ ఫ్రీ ఉండదు, వానికి ఉన్న సమస్య అది. డాక్టర్ గారి దగ్గర తీసుకోగానే వాడి పుట్టినప్పటి నుంచి ఆడిదే డాక్టర్ దగ్గర పోయినాం అని పేరు ఉండడం అయిపోయింది డాక్టర్ గారికి. చిన్నపిల్లల డాక్టర్లు ఎట్టుంటారు, పోగానే టేబుల్ మీద వండబెడతారు. వాడిని కడపొత్తి ఇది కడపొత్తగానే వానికి లెటర్ వచ్చింది అనుకో, అంతే కదా అయిపోతుంది టేబుల్ మీద. వాని కడపొత్తి ఇంక మహిమనందుకు అని మాట్లాడరా ఎవరు 6 నెలలు అంటే అరే మహిమ నీ మహిమను చూపెట్టరా అంటూ ఇట్టే ఒప్పుకుంటా. మన టేబుల్ మీద డైరెక్ట్ పోసి మొదటి మహిమ, మొదటి పబ్లిక్ మినిస్ట్రీ ఆయన మహిమలు కనపరచడం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నీ మహిమను చూపెట్టడం మహిమని ఆయన, నేను పాస్టర్లో కూర్చున్నాను తెలుసు, ఆయన దగ్గరికి పోయినాం కాబట్టి పేరు తెలుసు. నీ మహిమను చూపెట్టరాగానే టేబుల్ మీద డైరెక్ట్ పోసి వచ్చిండు. అటువంటి మహిమ చేసిందని చెప్పేసి ఏదో పూర్వజన్మలో బాగా మ్యాజిక్ చేసేటటువంటి వ్యక్తి అని అనుకోనికి అవకాశం ఉందా? అది ఒక మహిమను. దేవుని బిడ్డలారా, పునర్జన్మ సిద్ధాంతం అనేటటువంటిది మేము అందరికీ అతి త్వరలో నాకు కొంతమంది హైందవ మిత్రులు ఉన్నారు, వేద గురుకులంలో వేద పారాయణం చేసిన మిత్రులు ఉన్నారు, వారితో చర్చలు చేయబోతున్నాం. ఇది చెప్పొద్దన్నాడు సరస్ పాస్టర్ గారు, కానీ నేను దాన్ని క్లెయిమ్ చేసిన. కొంతమందిని పిలిచి సకల పారంగతులు ఆ యొక్క విద్య జరిగినటువంటి వారు, వేదములలో ఉన్న ఏకేశ్వరుడు ఎవరు, వేదాలు అనేక చోట్ల దేవుడు ఒక్కడనే మాటలు ఉన్నాయి, ఎవరు ఆపదేవుడు అనేటువంటి విషయం మీద చర్చ జరిగించాలని నేను నిన్ననే ఆయనకు మాట్లాడాను. చెద్ద బ్రదర్ అన్నాడు, ఆయన కూడా నాకు చాలా క్లోజ్. దేవుని బిడ్డలారా, మృతుల పునరుత్థానం అనేటటువంటిది పెద్ద ఇష్యూ మొదటి శతాబ్దంలో. ఈ ఇష్యూ గురించి పౌలు ఎక్కడ వాక్యం చెప్పినా కొంతమంది ఇడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, కొంతమంది అత్తుకుంటున్నారు. అపోస్తుల కార్యం మీరు దయచేసి గమనిస్తే మరి 17వ అధ్యాయము చివరి వచనంలో మీరు చూసినట్లయితే ఇదే ఇష్యూ అక్కడ కూడా. ఏంటండి 17వ అధ్యాయం 32వ వచనంలో, మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీనిని గూర్చి చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరియోపగిత్యుడైనటువంటి దియోనసియు, ధామరి అని ఒక స్త్రీ, వీరితో కూడా మరికొందరు ఉండేది. అంటే చాలా మంది మృతుల పునరుత్థానం అనే సంగతి వినప్పుడు పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయినారు, కొంతమంది హత్తుకున్నారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ డెప్త్లోని మనం వెళ్ళం. మృతుల పునరుత్థానం కూర్చున్నటువంటి ఒక సబ్జెక్ట్ ఉన్నది,
బైబిల్ స్టడీస్ జరిగించి సంగారెడ్డి ప్రాంతంలో నీలాంశం గారు చాలా విలువైన లోతైన సంగతులు మృతుల పునరుత్థానం గురించి చెప్పాడు. గర్భాలయ సహవాసం అనేటటువంటి సబ్జెక్ట్ ఇప్పటికీ ఇంటర్నెట్లో యూట్యూబ్లో మీకు దొరుకుతుంది. ఓఫరాయ గారు బోధించినటువంటి ఆ గర్భాలయ సహవాసం 16 వాల్యూమ్స్ ఖచ్చితంగా అందరు వినాలి. దేవుని యొక్క సంకల్ప సంపూర్ణతనే ఉంటుంది, అది ఖచ్చితంగా వినాలి ప్రతి ఒక్కరు. సో దాంట్లో చాలా విషయాలు చెప్పాడు ఈ పునరుత్థానం గురించి. నేను దాంట్లో అంత లోతులోకి వెళ్ళి చెప్పాలంటే అంత బైబిల్ టీచర్ నేను కాను, నా కాన్సెప్ట్ అది కాదు. కానీ అయితే మృతుల పునరుత్థానం గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నాం మీకు. అయితే ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఏమంటున్నంటే, అలాగే మృతుల పునరుత్థానం ఉండును. పరలోక రాజ్యం పోయిన తర్వాత అందరూ సమానంగా ఉండరు, అందరి పునరుత్థానము సమానంగా జరగదు, అక్కడ కూడా హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఎందుకు ఈ విషయాన్ని దేవుడు చెప్తున్నాడంటే, ఈ లోకంలో నువ్వు బ్రతికినప్పుడు నీ ఇష్టానుసారంగా నువ్వు భక్తి సాధన చేయడానికి వీల్లేదు. నువ్వు ఇష్టానుసారంగా భక్తి సాధన చేసి రహస్య పాపాలు చేసుకుంటా వాక్యానుసారంగా జీవించకుండా ఉంటే నీ స్థితిగతులు మారబోతున్నాయి పునరుత్థానంలో. అందుకే అంటాడు ఆ చివరి వచనం 50వ వచనంలో కాగా అన్నాడు. మొదటి కొరింథీ 15:50 ఏమన్నాడు? కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని. దాని అర్థమైంది, వీరి ప్రయాస వ్యర్థము కాదు. మృతుల పునరుత్థానంలో కాంతిగల నక్షత్రముల మహిమ ఎట్లా ఉండబోతుందో. నక్షత్రం మహిమ డిఫరెంట్ ఉంది కదా. చంద్రుని మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. హెచ్చుతగ్గులు ఉన్నాయి, స్థాయి భేదాలు ఉన్నాయి. పునరుత్థానంలో దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘంకి హెచ్చరిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి మీరు స్థిరులుగా ఉండాలి. ఎవరైతే ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉంటారో అన్ని విషయాల్లో. ఈరోజు వచ్చినామండి నేను సరస్ పాస్టర్ గారి దూర ప్రాంతం నుంచి. ఎందుకు తెలుసా? ఇదే మా ఉద్దేశం. రేపు పునరుత్థానంలో మేము అధిక మహిమలో ఉండాలి. మా ప్రయాస వ్యర్థమవుతుందా? ఇక్కడ ఎవరు రాకపోని కాక నేను స్వరస్ పాస్టర్ గారు వచ్చి మేము ప్రార్థన చేసుకుంటాం. ఈ లెక్క ఉంటుంది రేపు మహిమలో. నీకు దేవుడు ఎంత మహిమలో ఉంచాలనడానికి నువ్వు మోకరించి ప్రార్థిస్తున్నదానికి లెక్క ఉంటుంది. నువ్వు నీలో ఉన్న పాపం ఏమని చంపుకుంటున్న దానికి లెక్క ఉంటుంది. నీకు పాపం చేయడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఏ రీతిగా తప్పించుకుంటున్నావు, పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తున్నావు, దానికి లెక్క ఉంటుంది. నీ కష్టార్జితంలో దేవునికి ఎంత నమ్మకంగా దశనం భావిస్తున్నావు, దానికి లెక్క ఉంటుంది. నీకు రేపు మహిమను ఇవ్వబోతున్నాడు దేవుడు. వీటన్నిటిని బేర్ చేసుకొని ఇస్తాడు. నువ్వు చర్చికి వచ్చి మరలా రహస్య పాపంలో కొనసాగిన పోతే నీ మహిమ తగ్గుతుంది. నువ్వు నరకానికి వెళ్తామని చెప్పలేము. ఒక తప్పును ఎక్కువ కాలం చేయొద్దు, దాన్ని దురాభిమాన పాపం అంటాను. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. తప్పు చేసి మారు మనసు పొంది కన్నీరు విడిచి మళ్ళీ అదే అభిషేకంతో కంటిన్యూ అయిన కోట్ల మంది భక్తులు. భక్తుడు అంటే ఏ తప్పు చేయని వాడని కాదు. భక్తులు కూడా, భక్తులకు ఉన్న పేరు ఏంటంటే ఏలియా. మన వంటి స్వభావము గల మనుషులు. అంటే అర్థం ఏంటంటే, కామ క్రోధ లోభ మోహ మదమత్సరములు మనకి ఎలా ఉన్నాయో, ఎలాగైతే అవి మనల్ని శోధిస్తున్నాయో, ఇవన్నీ కలిగిన వాడే ఏలియా, ఇవన్నీ కలిగిన వాడే అబ్రహాం, ఇవన్నీ కలిగిన వాడే దావీదు, ఇవన్నీ కలిగిన వాళ్ళే వాళ్ళంతా శ్రేష్ఠ భక్తులు. కానీ అబ్రహాము హి వాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దేవుని స్నేహితుడు అయ్యాడు అబ్రహాము, ఇవన్నీ కలిగి. దావీదు దేవుని హృదయానుసారుడైంది, ఇవన్నీ కలిగి. మోషే దేవుని ఇల్లంతా నమ్మకమైన వాడేంటి, ఇవన్నీ కలిగి. వాళ్ళు తప్పు చేయలేరా? దావీదు తప్పు చేశారు, మనందరికీ తెలుసు. కానీ ఆ తప్పు తర్వాత మారు మనసు పొందాడు. మోషే తప్పు చేశాడు, కానీ తప్పు తర్వాత మారు మనసు పొందాడు. దావీదు చేసినటువంటి తప్పు మారు మనసు పొందాడు. అబ్రహాం చేసిన తప్పును బట్టి మారు మనసు పొందాడు. ఏ భక్తుడిని తప్పు చేయకుంటున్నాడు? యేసు ప్రభు తప్ప. ఎక్స్పెక్ట్ జీసస్ క్రైస్ట్, ఎవ్రీబడి షుడ్ కమిట్ సిన్. ప్రతి ఒక్కడు ఏదో ఒక సందర్భంలో ఒక బలైన గడియలో పాపంలో పడిపోయిన వాళ్ళే. కానీ ఎందుకొరకు ప్రకాశించారు? మరలా మారు మనసు పొందినారు. మరలా తప్పు చేయొద్దు, ఇంకా దేవుని కొరకు నీతిగా బ్రతకాలి, పరలోక రాజ్యంలో ఉన్న మహిమ ఉన్నతమైన స్థానంలో ఉండాలి. ఏది పెడతాం దేవుని బిడ్డ? చాలా మంది అనుకుంటున్నారు, అరే మేము నలుగురమే ప్రార్థన చేస్తున్నాం భయ్, ఏం ఫలితం ఉన్నది అనుకోదు. ఇప్పుడు నేను మరలా ఈ ప్రయాణం ఈ వారంలో జరిగే ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత నేను నిన్నటి దినాన ప్రకటించినాను, యెరూషలేము యొక్క క్షేమం కొరకు. యెరూషలేములో దారుణమైనటువంటి యుద్ధం జరుగుతున్నది కదా.
దేవుడు చెప్పిన బైబిల్లో ప్రేయర్ ఫర్ ద జెరూసలేం అని. యెరూషలేం యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. నేను పిలుపునిచ్చిన నిన్న రేపు 7వ తారీఖు దాకా నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 7వ తారీఖు ప్రోగ్రామ్స్ అయిపోమని, మేబీ 8 లేదా 10వ తారీఖు నుంచి ప్రతిరోజు 4 గంటల నుంచి 5 గంటల దాకా, సాయంకాలం కాదు, వేకువజాము, ఎవ్రీడే 4 to 5 ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది. కేవలం యెరూషలేం క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభువా, యెరూషలేం పక్షాన మీరు యుద్ధం చేయండి. యుద్ధం ఆపణ చేయం. యుద్ధం ఆపణ చేస్తే దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది అవుతుంది. కానీ యెరూషలేం పక్షాన నువ్వు పోరాడే దేవుడు అయి ఉన్నావు. వారి పక్షంలో యుద్ధము చేసే దేవుడు అయి ఉన్నావు. కాబట్టి యెరూషలేంకు మీరు తోడుకుంటండి. అక్కడ నీ బిడ్డలు ఎవరు కూడా అకాల మరణం చెందడానికి వీల్లేదు. యెరూషలేముకు నూతన జ్ఞానం ఇవ్వండి, బలం ఇవ్వండి. ప్రార్థన చేయబోతున్నా 100 రోజులు. ఎందుకంటే మంచిగా తిరిగి దుప్పటి పూసుకొని చల్ల ఎచ్చగా దుప్పటి పూసుకొని పండొచ్చు కదా. అంటే మరి నువ్వు రేపు ఉన్నత మహిమలు ఉంటే ఎట్లెత్తావు? అధిక మహిమలు ఎట్లుంటావు? రేపు పునరుత్థానం అలాగే జరిగినాడు. సూర్యుని మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు. నక్షత్రములో కాంతి గల నక్షత్రం ఉన్నాయి, కాంతి తక్కువ గల నక్షత్రాలు ఉన్నాయి. నువ్వు ఎక్కడున్నావు అనుకుంటున్నావు? ఇక్కడ నీ ప్రయాసం బట్టి అక్కడ నీ స్థాయి అనేది ఉంటుంది. డోంట్ టేక్ ఇట్ ఈజీ యాజ్ ఎ స్పిరిచువాలిటీ. నువ్వు కలిగి ఆత్మీయ జీవితంలో ఏది కూడా నువ్వు లైట్ గా తీసుకోవడానికి అవకాశం లేదు, సింపుల్ గా తీసుకోవడానికి అవకాశం లేదు. ఇట్ మే బి యువర్ ఫాస్టింగ్ ప్రేయర్, ఇట్ మే బి యువర్ టైమ్, ఇట్ మే బి యువర్ రెగ్యులర్ ప్రేయర్, ఇట్ మే బి యువర్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ మే బి ప్రీచింగ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏది చేసినా దాన్ని వ్యర్థం కాదు. అందుకే నేను ఎప్పుడు అట్లా అనుకుంటాను. ఇప్పుడు నేను ఎన్ని చరిత్రలు చూస్తున్నాం. 100 రోజులు 3 సార్లు ఉపవాసం ప్రార్థన, 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేసింది లెక్కలు లేదు నాకు. 8 సార్లు చేశాను, 40 దినాలు. వేకువజాము ప్రార్థనలు కొన్ని సంవత్సరాలు చేశాను. అనుదిన ప్రార్థన ప్రతిరోజు వస్తూనే ఉంటుంది మా గజ్వేల్ నుంచి లైవ్ స్ట్రీమింగ్ సాయంకాలం. ఇట్లా ఆన్లైన్ ప్రేయర్లు నేను స్వరాజన కలిసి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్ని గ్రామాలు తిరిగా మాకి గుర్తులేదు. ఇప్పుడు ఆన్లైన్ ప్రేయర్లు, ఉచివ సభలు, స్వార్థ సభలు, ఖాళీ ఉంటే ఇంటి దగ్గర ప్రేయరు, వేకువజాము ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ప్రత్యేక ప్రార్థనలు, ఇన్ని చేసినా మనకు దేవుడు కొంచెం మహిమలో ఉంచుతాడా? పేరుకు క్రైస్తవుడు ఉండి దుప్పటి మూసుకొని పండుకొని ఎప్పుడు ప్రార్థన చేయకుండా, ఏంటంటే దేవుని కొరకు ఇంత కూడా రిస్క్ చేయకుండా, సీరియస్నెస్ లేకుండా ఉన్నాడు. రేపు అక్కడ వాని మహిమ తగ్గుతుంది. ఇప్పుడు ఆ పెద్ద లైట్లు వెళ్తున్నట్టుందా, చిన్న లైట్లు వెళ్తున్నట్టు చెప్పండి. ఏ లైట్లో ఉందాం అనుకుంటారు మీరు? 2 లైట్లు ఉన్నాయి మన ముందు. ఇప్పుడు ఏ లైట్ ఎక్కువ కాంతిని ఇస్తుంది? పెద్ద లైట్ ఎక్కువ కాంతిని ఇస్తుంది. దీని వెలుగు వేరు, దాని వెలుగు. పర్లవరాజం పోయిన తర్వాత నాకుండే మహిమ వేరు ఉంటుంది, సరస్ పాస్టర్ గారికి ఉండే మహిమ వేరు ఉంటుంది, ఆనంద్ పాస్టర్ గారికి ఉండే మహిమ వేరు ఉంటుంది, రవి పాస్టర్ గారికి ఉండే మహిమ వేరు ఉంటుంది, నోపల్ పాస్టర్ గారికి ఉండే మహిమ వేరు ఉంటుంది, పాస్టమ్మ గారికి ఉండే మహిమ వేరు ఉంటుంది, విశ్వాసకు ఉండే మహిమ వేరు. వారి వారి అంతస్తు, వారి వారి ఆత్మీయ జీవితంలో కలిగి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఉంటుంది. హల్లెలూయా. ఏది కూడా వ్యర్థం కాదు. కన్నీళ్లతో విత్తు క్రైస్తవుడా, కలవరముందెదవెందులకు. కన్నీటితో విత్తు క్రైస్తవుడా, కలవరముందెదవెందులకు. సంతోషముతో సంగీతాలతోనూ, సంతోషముతో సంగీతాలతోనూ సాగిపోవుదము, ఆగిపోకను, సాగిపోవుదము. క్రైస్తవ కర్షక కదలి రావయ్యా, కన్నులు తెరచి కానవేమయ్యా. కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. కోతకాలము ప్రతివాని జీతము పట్టుకొని ప్రభు యేసు త్వరగా వచ్చుచుండే.
ప్రతివాణి జీవితము ప్రభు యేసు త్వరగా వచ్చుచుండే ఆనంద బాష్పాలు ఆయానే తుడువా ఆనంద బాష్పాలు ఆయానే తుడువా హల్లెలూయా అని ఆనందించెదం హల్లెలూయా అని ఆనందించెదం క్రైస్తవ కర్షక కదలి రావయ్యా కన్నులు తెరచి కానలేమయ్యా కోతకాలము గతించిపోయే గ్రీష్మకాలము గుణగేగిపోయే కోతకాలము గతించిపోయే గ్రీష్మకాలము కూడా. దేవుని బిడ్డలారా, ఏ మహిమలో ఉండడానికి నీ భక్తి సాధన కొనసాగుతున్నది? ఫర్ వాట్ ప్లేస్ ఆర్ యు అప్రోచ్ ఇన్ ద స్పిరిచువల్ డెస్టినీ? నా గమ్యము రేపు పర్లవరాజు పోయిన తర్వాత నేను ఎక్కను ప్రకాశించిన వ్యక్తి ఉండదు అక్కడ. ఇంతకుముందు అన్న గుర్తు చేశాడు, అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపము. టార్గెట్ పెట్టుకోవాలి భక్తి జీవితంలో. పౌలు అంటాడు, ఐ డోంట్ రన్ వితౌట్ ఎ గోల్, ఐ హ్యావ్ ఎ రన్, ఐ హ్యావ్ ఎ గోల్ ఇన్ మై లైఫ్. ఈరోజు చాలా మందికి గోల్ అసలు లేదు, కాబట్టి గోళీలతోనే యాత్ర నడుస్తుంది. గోల్ ఉన్నోనికి గోళీలతో పని లేదు. హల్లెలూయా. గోల్ లేనోనికి గోళీలు కావాలి. ఒక ఆయన నాకు అర్థం కాలేదు. రోజు ఒక ఆయన బ్రదర్ ప్రార్థన చేద్దాం ఉండి భజన చేద్దాం నడవండి, సరే గోలి పడితే పాటలు మంచి అంటే వాడు మాట్లాడుతున్న గోలి వేరు, వాటర్ వేస్తారంట వాడు, దాన్ని కూడా గోలి అని పేరు పెట్టి జర గోలి పడితే మంచిగా ఉంటుంది అని. మనము గోలి లేని వారికి ఉండ. హల్లెలూయా. గోలి లేని వారికి ఉన్న పర్వాలేదు, కానీ గోల్ లేని వారికి ఉండదు. అందుకే అంబేద్కర్ గారు, మన మహాశయుడు, దళిత బహుజనుల ముద్దుబిడ్డ, ఆయన పాదాలకు వందనాలు. ఏనాడు తెలుసా? సెట్ బిగ్ గోల్స్ ఇన్ యువర్ లైఫ్. అంబేద్కర్ గారు అది ఒకటి చెప్పిండా, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోమని ఒకటే. ఆయన ప్రధాన గురి ఏంది, ప్రధాన సిద్ధాంతం ఏంది? నా బిడ్డలు, దళిత జాతి బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థానాలు అధిరోహించాలి. ఏంటండి, ఈరోజు రాజ్యాంగమును స్టడీ చేసి, అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని స్టడీ చేసి సుప్రీంకోర్టు జడ్జిలు బ్రాహ్మణులు ఉంటున్నారండి 20-30 సంవత్సరాలుగా. ఏ దళితులు ఒక్కడు కూడా సుప్రీంకోర్టు జడ్జిగా? వీళ్ళేమో రామాయణ మహాభారతాలు వినుకుంటా, ఈ కథలు వినుకుంటా దళితులందరూ ఇక్కడ ఉండాలి, వాళ్ళేమో సుప్రీంకోర్టు జడ్జిలుగా ఆ స్థానాన్ని అధిరోహిస్తారా? ఆ స్థానం ఎవరిది? మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసించి మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క రాజ్యాంగము తయారు చేసి మనకి ఇచ్చి, నా బిడ్డలు పోవాలి ఆ యొక్క సుప్రీంకోర్టు జడ్జిలుగా అన్నాడు ఆయన. ఎవడో నా గురి పెట్టుకుంటాడా? మరి రామాయణ మహాభారతములు, ఇతిహాసములు, పురాణాలు, వేదాలు చదివితే ఎవడన్నా అవుతారా సుప్రీంకోర్టు జడ్జి? మరి ఈరోజు బ్రాహ్మణులు సుప్రీంకోర్టు జడ్జిలు మీరు చరిత్ర చూడండి. ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు చదవాలో అంతవరకే చదువుతారు. రామాయణ మహాభారతములు ఇవన్నీ కూడా అవి మా సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వవు. కానీ రాజ్యాంగం చదివి, రాజ్యాంగం మూలాలు మేము తెలుసుకోగలిగితే సుప్రీంకోర్టు జడ్జిలం కాగలుగుతామని వాళ్ళకి తెలుసు. మనలో అది అర్థమైతే లేదు. ఈరోజు ఎంతోమంది దళిత బహుజనులు చాలా మంది రాజ్యాంగం తెలియని వాళ్ళే. రాజ్యాంగం 2 చట్టాలు ఉన్నాయో తెలియదు, అసలు రాజ్యాంగం ఎందుకు రాయబడో తెలియదు. తెలుసుకోవాలి మనం. బాబాసాహెబ్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఉన్నతమైన ఆశయాలు పెట్టుకోనండి. నేను ఎప్పుడు అనుకుంటా, నేను రేపు పరలోకరాజ్యం పోయిన తర్వాత చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నా. అందుకే తెగించి 100 రోజులు నా శరీరం నలగొట్టుకున్న ఉపవాస ప్రార్థనలో ఉంది. ఎన్నోసార్లు చచ్చిపోతాను అనుకున్నా నేను. ఒకసారి లిటరల్గా నా జీవితంలో ఆ ఎక్స్పీరియన్స్ నేను చూశాను. జిఎంఆర్ పాలిటెక్నిక్లో ఒకసారి ఉన్నప్పుడు 40 రోజులు ఉపవాస ప్రార్థన ప్రదర్శించుకున్నా.
ఎప్పుడు ఉపవాస ప్రార్థన ప్రదర్శించుకున్నా ఇంకా రాత్రి పగలు కూడా ఏం తినలేము, భోజన పదార్థాలకు దూరంగా ఉంటారు సాధ్యమైనంత వరకు. లాస్ట్ 3 రోజులు నా యొక్క తీర్మానం ఏంటంటే, ఆ తరంలో నా పక్కలో ఉన్నవారికి తెలుసు, చాలా మంది అప్పుడు ఉన్న వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయినారు. ఒక పవర్ ఉన్నాడు, ఆయనకు అడిగితే చెప్తాడు. ఆ లాస్ట్ 3 రోజులు నేను ఎట్లా చేసినా తెలుసా, మంచినీళ్ళు కూడా తాగొద్దు. ఇంకా 3 రోజులు మంచినీళ్ళు కూడా తాగలేదండి. 3 రోజులు ఉపవాస ప్రార్థనలు అంటే ఏమైనా తినకుండా ఉండొచ్చు, నీళ్ళు ఛాయనో పాలు ఏదో ఒకటి మజ్జిగను తాగి నిమ్మరసం తాగి ఉండొచ్చు. కొంత నీలో ఉన్న కొంత శక్తిని ఇవ్వగలుగుతుంది, నీలో ఉన్న గ్లూకోజ్ డౌన్ కాకుండా చేయగలుగుతుంది, నీకు నీరసం రాకుండా చేయగలుగుతుంది. నీళ్ళు లేకుండా 3 దినాలు ఉండగలుగుతారా మీరు? నేనున్నా 3 రోజులు దేవస్థానంలో చెప్తున్నా, అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. అందరూ పండుకున్నాక పోయి నీళ్ళు తాగేదేం లేదు. రోజులు ఉపవాస ప్రాణం ప్రదర్శించుకోండి, 4 రోజులు చేయండి. అప్పుడు నీకు అనిపిస్తుంది ఇంకా 96 రోజులు ఎట్లా నేను రీచ్ చేయగలుగుతానని. నువ్వు 100 రోజులు టార్గెట్ పెట్టుకుంటే కనీసం 40 రోజులను చేయగలుగుతావు. నేను ఆ లాస్ట్ 3 రోజుల్లో మంచినీళ్ళు కూడా తాగలేదు, ఎవరితో మాట్లాడలేదు, ప్రార్థనలో ఉన్నా, ఎవరితో మాట్లాడి ముచ్చట్లేదు, మౌనవ్రతం అన్నమాట. ఇంకా ప్రేజలు చెప్తే కూడా ఇంతే తప్పే, ప్రేజలు కూడా అనలేదు, నోరు విప్పలేదు. 3 దినాలు ప్రార్థనలో ఉన్నా. లాస్ట్ రోజు నేను 40 days లాస్ట్ డే అవుతుంది. రాత్రి పడుకున్న టైంలో ఇట్లా అనాథంగా లేస్తున్నా, పైకి స్ట్రేట్గా లేస్తున్నా, మనిషిని అరికాల నుంచి నడేంత వరకు స్ట్రేట్గా పైకి లేస్తున్నా. నాకు అర్థమైపోయింది కదా నా ప్రాణం పోతుందని. ఎందుకంటే అప్పటికి 3 రోజులు కడుపులోకి నీళ్ళు కూడా ఎక్కడ ఎండిపోయినాయి కడుపులో అంతా. చచ్చిపోతున్నా నేనని డిసైడ్ అయిపోయిన తర్వాత నిద్రలో జారుకున్న ఆ రాత్రి దేవుడు నన్ను పరదేశంలో తీసుకెళ్ళి ఒక పచ్చని ప్రదేశం నా చెయ్యి పట్టుకొని ఓహరయ్య గారు చూపిస్తున్నాను అనమాట. అదంతా నేను వెళ్ళి అయ్యగారికి నెక్స్ట్ సండే చెప్పాను. మళ్ళీ అయ్యగారు ఇట్లా మీరు నా చెయ్యి పట్టుకొని వచ్చి ఒక పచ్చని గార్డెన్ మీరు చూపించారని చెప్పేసి ఏంటో నాకు అర్థం కాలేదు. అక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు. అంటే అయ్యగారు అన్నాడు, బాబు నేను రాలేదు నాయన తీసుకుపోవడానికి, యేసుప్రభు నా రూపంలో వచ్చారని చెప్పారు. యేసుప్రభు డైరెక్ట్ వస్తే నువ్వు కదా, కాబట్టి ఎవరైనా మనం ఎక్కువ ప్రేమిస్తాం వారి రూపంలో వస్తాడు. అట్లా నాకు ఒక్కోసారి నుంగమూడి దేవదాసాయి గారు వచ్చి తొలకపోయి చూపించినట్లుగా నాకు దర్శనం వచ్చిందని అయ్యగారు చెప్పారు. ఇప్పుడు మీరు పరదేశం చూడాలంటే ఎట్లా ఏం చేయాలి చెప్పండి? 100 రోజులు ఉపవాస ప్రార్థన. ఇప్పుడు 100 రోజులు ఒకటిసారికి సాధ్యమవుతుందా? అంతకుముందు వేరు 4 రోజులు, 3 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 40 దినాలు అట్లా చేస్తూ 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 బై ప్రాక్టీస్ సాధన ద్వారా ఒక టైం వచ్చినప్పుడు ఆ సీరియస్ని దేవుడిని టచ్ చేసి మాట్లాడి ఇప్పుడు ప్రతిష్ఠించుకోబిడ్డ అన్నప్పుడు నువ్వు వెంటనే ప్రతిష్ఠించుకున్నావు అనుకో, 100 రోజులు దేవుడికి శక్తినిస్తాడు. విత్ ఏ పర్పస్. నువ్వు చేయొద్దు ప్రార్థన ఎప్పుడే కూడా. దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలో నీ మహిమ ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే భూమి మీద నువ్వు పడే ప్రయాస దానికి తోడవుతుంది. ఇక్కడ నువ్వు చేస్తున్నటువంటి సేవ దానికి తోడవుతుంది. నువ్వు దేవుని కొరకు ఇక్కడ ఎంత రిస్క్ చేస్తున్నావో ఇదంతా కూడా అక్కడ యాడ్ అవుతుంది అనమాట. అరే వీడికి చాలా మహిమని ఇవ్వాలి, నా కొరకు చాలా నల్లగొట్టుకున్నాడు వీడు, చాలా నమ్మకంగా బ్రతికాడు, చాలా పరిశుద్ధంగా బ్రతికాడు, చాలా నా నామం ఉన్న చాలా కార్యాలు చేస్తున్నాడు, చాలా రిస్క్ చేసినాడు వీడు. ఈ రోజుతో ఎంత రిస్క్ అండి? ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి లేదు ఈ వర్షం కారణాన్ని బట్టి. ఎవరు రారు, ఎందుకంటే పరిస్థితులు బాగలేవు. అయినా ఇంతమంది మనం వచ్చినాం చేస్తున్నామంటే ఇది వ్యర్థమైపోతుందా? యేసుప్రభు అన్నాడు ఒకసారి శిష్యులకు, అయ్యా రాత్రి ఎంత ప్రయాసపడ్డాం, ఏ ఫలితం లేదు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఇప్పుడు నా నామమున మీరు, నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మీరు వల వేయండి. విస్తారమైన చేపలు పడ్డాయి. మన ప్రయాసం చూస్తాడు దేవుని బిడ్డలారా. దేవుడు రాత్రి అంతా వాళ్ళు కష్టపడ్డారు, ఆ కష్టాన్ని కూడా చూసిండు ఆయన. రాత్రి అంతా పడ్డ కష్టానికి ఫలితంగానే యేసుప్రభు అక్కడికి వచ్చాడు. ఈరోజు మనం ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నాం, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, ఆలయం చేస్తున్నాం, ఉజ్జీవ కూటాలు పెడుతున్నాం. మన ప్రయాసం దేవుడు చూస్తున్నాడు. ఒక టైం వస్తుంది, నా కుమారుడా
పలానా స్థలంలో నువ్వు సువార్త సభ పెట్టి నేను కార్యం జరిగించబోతున్నాను అంటాడు దేవుడు. భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజం అంతా కూడా కదిలించబడుతుంది. భారతదేశంలో ఉన్న హైందవ సమాజం కదిలించబడుతుంది. ఎవరు లెక్కింపజానంత గొప్ప సమూహం రక్షింపబడతారు. మన ప్రయాస దేవుని కనబడాలి కదా రాత్రంతా. ఇప్పుడు ఎట్లా ఆ ప్రయాస ఉండొద్దు. ఏసయ్య రావాలా వాళ్ళేమని చెప్పడానికి. ఒట్టిన వస్తారు ఏసయ్య వాళ్ళేమని చెప్పడానికి. ఒట్టిన వాడుకుంటాడు అందరినీ. ఒక వ్యక్తికి ఒక స్థానం రావాలంటే దాని వెనకాల ఎంతో ప్రయాసం ఉంటుంది దేవుని బిడ్డ. ఈరోజు మన నాయకులు ఓఫరయ్య గారు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఈరోజు మొదల గుండెలు రైలు పరిగెత్తిస్తారు ఆయన. బోధన విధానం ద్వారా కానీ, లాజికల్గా కానీ, తార్కికంగా ఏ రీతిగా ఏ క్రైస్తవులు కూడా ఇప్పుడు ఓఫర్ గారితో సిద్ధాంతపరంగా ఎదుర్కోవడానికి చేత కాకనే ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు. దమ్ముంటే ఆయన బోధించిన బోధ గురించి మాట్లాడు, చేత కాదు. అంత దమ్మెవనికి లేదు. ఆయన నిరూపించినటువంటి సిద్ధాంత ప్రతిష్ట ఏదో ఉన్నదో, స్పష్టీకరణ ఏదో ఉన్నదో దాని గురించి ఎవరు మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఎదుర్కొనే దమ్ము ఆయన ఎవరికి లేదు. ఇప్పుడున్న కాలంలో ఎవరు కూడా ఆయనతో పోల్చదగిన వాడు ఎవరు లేడు. కొట్టి వచ్చింది ఆ స్థానం. ఎన్ని గాయాలు ఆయన జీవితంలో. 11 ఏళ్ళగా వాళ్ళ డాడీ చనిపోయింది. 6 ఏళ్ళ ప్రేమ రక్షణ పొందిండు. 11 ఏళ్ళకి అమ్మ చనిపోయింది. ఎవరు లేరు. అంత బాల్యంలో తల్లిదండ్రులు లేకపోతే ఎట్లుంటుందండి పిల్లలకు? ఎవరు పెంచాలి వారిని? ఎవరు పట్టించుకోవాలి వారిని? వాళ్ళ పాలన చూసేవాళ్ళు లేరు. అప్పుడే ఒంటరి వాడు అయిపోయినాడు. తీరా వివాహం చేసుకున్న తర్వాత తోడు దొరికింది, కొంత ఓదార్పు పొందుదాం అనుకుంటే దుష్టుడు ఆమెను శోధించి ఆమె 2 పిల్లలు తీసుకొని వెళ్ళిపోయింది. ఇంకా గాయం. నా పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళతో నేను ఓ 10-15 నిమిషాలు మమ్మల్ని అత్తుకుంటానండి తల్లిదండ్రులు. అంత మురికం ఉంటుంది, అంత ప్రేమ ఉంటుంది. ఒక 4 రోజులు పిల్లలు కనిపించకపోతే ఆ మనిషికి పానం అంతా గాబరైంది. మరి 2 పిల్లల్ని, చిన్న పిల్లల్ని, చంటి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది ఆమె అమ్మగారు. నేను వారిని పెద్ద ప్రయోజకులను చేస్తాను పోయింది. లాస్ట్కి వస్తే కొడుకును నాస్తికం చేసింది, తాగుబోతులు చేసింది. లెక్క చెప్పుకోదా ఈరోజు ఆమె దేవుని దగ్గర? ఎందుకంటే ఆవేశం. ఈయనకి అదొక గాయం. అయ్యో నా కూతురుతో నేను కొద్దిసేపు కొంత ఆ మూమెంట్స్, ఆ మెమొరీస్ లేకపోయాయి నా జీవితంలో. నా పిల్లల్ని నేను ప్రయోజకులను చేయలేకపోయాను, నా దగ్గర ఉంటే చేసేవాడిని కదా. అట్లా అడుగడుగున్న గాయాలు. ఎంతో మందిని పనికొచ్చే పాత్రలను తయారు చేసి ఒకరిని ఇంటర్నేషనల్ వైడ్గా తీసుకెళ్ళిపోయాడు స్థానం కల్పించి. వాడు బయటికి పోయి ఈరోజు గురువు గారిని పట్టుకొని దుర్మార్గుడు అంటున్నాడు. వీడు ఒక భ్రష్టుడు. ఆయన స్థాయి, ఆయన కాలు గోటికి సరిపోడు. వీడు ప్రార్థనలో కానీ, విశ్వాసంలో కానీ, ప్రేమలో కానీ ఏ విషయంలో కూడా ఆయన కాలు గోటికి సరిపోడు. వీడు ఆ ఓదరి గారిని పట్టుకొని దుర్మార్గుడు అంటుడు. అంత అహోగత్వం అనుకుందా? గాయాలు అడుగడుగునా గాయాలు ఆయన జీవితంలో. ఒకటి ఇప్పుడు మనం ఓదరి గారు అంతటోళ్ళం కాగలుగుతామా? ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్? అంత సింపుల్ గా రాదా హోదా? ఎన్నో కోణాలలో రాత్రంతా పగలంతా శిష్యులు కష్టపడి శ్రమపడి అలసిపోయినారు. చివరికి యేసయ్య వచ్చినాడు. ఈరోజు ఓదరి గారికి ఆ ఉన్నతమైన స్థానంలో పెట్టిన దేవుడు అంటే ఆయన జీవితంలో లెక్కకు మించిన గాయాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనమందరం కూడా మన ప్రయాసం వ్యర్థం కాదు. ఈరోజు మనం పడుతున్న గాయం, అనుభవిస్తున్న గాయం, దానికి రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు మొదటి పునరుత్థానంలో పాలు పంపులు పొందిన మన మహిమ వేరు, మన స్థాయి వేరు. నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండాలి. మహిమలో నువ్వు అందరితో సమానంగా ఎత్తబడద్దు. నీ లైన్ ముందుండాలా, నీ మహిమ ఎక్కువగా ఉండాలా. అంటే దాని కొరకు ఇక్కడ రిస్క్ చేయి, ఇక్కడ కష్టపడు, ఇక్కడ చంపుకో నీ జీవితాన్ని, నీ ఆశల్ని చంపుకో, నీ కోరికల్ని చంపుకో, దేవుని కొరకు నీ నిద్రని చంపుకో, నీ ఆహారాన్ని చంపుకో, ఏదైనా వదులుకో. ఇక్కడ నీలో ఉన్న పాప నియమాన్ని చంపుకో. ఎంత నువ్వు ఈ లోకం నల్లగొట్టుకోవడానికి ఇష్టపడితే, ఎంత నలిగిపోవడానికి ఇష్టపడితే అంత ఎక్కువగా నువ్వు మహిమలో ఎక్కువ ఉన్నతమైన స్థానంలో కలుగుతా. ఇక్కడ నల్లగొట్టబడాలి, అక్కడ ఉన్నతమైన స్థానంలో ఉండాలి. శ్రమల చేత ఏం చేస్తున్నాడు? దేవుడు వారిని సంపూర్ణం చేస్తున్నాడు.
ఆదిమ సంఘం ఎన్నో శ్రమలు అనుభవించిందండి. వారికి వచ్చిన శ్రమల్లో ఇప్పుడు కాలం శ్రమలు ఎన్నదగినవి కానే కావన్నాడు పౌలు. ఎన్ని శ్రమలు వచ్చినాయి వారికి? చర్మము వలిచారంట. సువార్త ఎట్లుంటుందని చెప్పండి. ఆపరేషన్ చేసేటప్పుడు మనకి ఎప్పుడైనా దెబ్బ తాకితే డాక్టర్లు కుట్లేకన్నా ముందు ఆ లేచిన తోళ్ళు కట్ చేస్తారు. అది కట్ చేసేటప్పుడు మనకి ఏమి ఇస్తారు? మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. సర్జరీలు చేసేటప్పుడు కూడా మత్తు ఇంజెక్షన్ ఇస్తారు పిల్లలు అన్న తర్వాత. వీళ్ళని చెట్లే కట్టేసేసి చర్మం ఒలిచిరంట. ఎంత దారుణం అది! అంటే చర్మం రాకపోతే గుంజరు ఇట్లా బట్టి కొన్ని ఇట్లా షీకులు తీసుకొచ్చి ఇట్లా వేసి గుంజుంటారు. మేబీ నాగని లేచి గుంజినట్లు. ఎక్కడెక్కడ చర్మం ఊడిపోయి ప్రాణం పోలే చూస్తూ చర్మం ఊడిపోయేది. స్తంభాలకు కట్టేసేసి తారు పూసిన డాంబర్ తీసుకొచ్చి పూసి చెట్టుగా అక్కడ స్తంభం కట్టేసేసి వీళ్ళంతా దేవుని నమ్ముకున్నారు. కొలసి స్టేడియంలో రోమ్ సామ్రాజ్యం పరిపాలిస్తున్న కాలంలో నీరో చక్రవర్తి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో స్తంభాలకు కట్టేసేసి తారు పూసి డాంబర్ తీసుకొచ్చి పూసి అరికాల దగ్గర పుల్లగిసి పెట్టి బగ 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 మండుకుంటా కాలు కాలిపోతున్నది. మీదికెళ్ళి మనిషి చూస్తున్నాడు కళ్ళతోని. సజీవ దహనం అయిపోయినారు వాళ్ళు. ఏడుదా కూర్చుందాకుంటుందండి పానం. తొడల దాకా గాలిందా కనబడుతుంది, నడుము దాకా గాలిందా కనబడుతుంది. బూడిద అయిపోయినారు అక్కడ అందరి ముందు. కొంతమంది భక్తులను తీసుకొచ్చి సింహాలకు, బాగా ఆకలితో ఉన్నటువంటి సింహాలకు స్టేడియంలో వారిని అందరినీ విడిచిపెట్టి చుట్టుముట్టు జాలి కట్టి వెళ్ళిపోకుండా చుట్టుముట్టు ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులందరిని పిలిపించి క్రికెట్ మ్యాచ్ పిలిచినట్టు పిలిపించి గ్రౌండ్లో అందరూ చూస్తుండగా ఈ సింహాలను వదిలిపెట్టేశారు. ఆ సింహాలు పోయి వాళ్ళని చీల్చుకొని తిన్నాయి. అపోస్తలుల ఆదిమ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల చరిత్ర ఇది, సేవకుల చరిత్ర ఇది. వారిని సింహాలు తినేసినాయి, మంచి అన్నం తినేసినాయి. ఇదంతా ప్రజలు చూస్తున్నారు. ఎందుకు? ఎవడు మళ్ళీ దేవుని నమ్ముకుంటే ఈ పరిస్థితి మీకు వస్తుందనే భయం పుట్టించడానికి. వారితో సమానం మనం కాగలుగుతామా? వారి స్థానంలో మనం వెళ్ళగలుగుతామా? మనకి ఎక్కడ చర్మం వదిలిచరు, ఎక్కడ మనకు. కొంతమందిని అయితే ఎఫ్ఎస్లో ఉన్న సంఘ విశ్వాసాలను తీసుకెళ్ళి చరిత్రకారులు చెప్తారు. ఇక్కడ మనము బెల్లం వండించేటప్పుడు కడాయిలు ఉంటాయి కదా, కడాయిలు చెరుకుపాలు పోసి ఉడకబెడితే ఇది బెల్లం తయారవుతుంది. అట్లా ఆయిల్ ఒక కడాయిలో, పెద్ద కడాయిలో పోసి ఆయిల్ మల మసులుతూ దుబ్బుతున్నటువంటి నూనెలో ఉండవే పడేసినట్టు ఇక్కడ. వాళ్ళు ఆ నూనెలో ఉడికి ఉబ్బెట్టిప్పు మనకి కడిగిపోయి చనిపోయినాడు. ఆ బుక్ రాసిన వాళ్ళు ఎవరు? అది ఏమని, అది హతసాక్షులు పార్ట్ 1 పార్ట్ 2 ఖచ్చితంగా చదవాలి. కన్నీ లాగు అది చదివితే. తర్వాత రిచర్డ్ ఉమ్రాన్ గారికి ఒక బుక్, రొమేనియా దేశంలో ఆయన కలిగిన శ్రమలు, ఎంత దారుణంగా ఆయన ఇంకా యేసు కొరకు చిత్రహింసలు అనే బుక్. ఎంత ఆ బుక్ చదువుతా ఉంటే ఇంకా ఏంటంటే చాలా చరిత్రలు తెలుసుకోవాలి మనం. ఈరోజు మనం అసలు ఏం లేదు, మన భక్తి అంతా కూడా ఈ ఏబిసిడీలు లెక్క ఉంటుంది మనకి. దేవుని కొరకు మనం ఏం శ్రమ పడుతున్నామండి? 4 చినుకులు వర్షం పడితే ప్రార్థనకు వస్తుంది. రేపు నూనెలో పడిస్తామంటే ఏమొస్తారు? చర్మం ఒలుస్తామంటే ఏమొస్తారు? స్టెఫెను రాళ్లతో కొట్టి చంపుతుంటే ఏమైందంట? తండ్రి కనబడ్డాడు, సింహాసనం కనబడ్డది, నిలబడ్డ యేసు కనబడ్డాడు. ఆయన శిక్షిస్తామని చూస్తున్నాడు వీరిని. అప్పుడు స్టెఫెన్ అంటాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగనంగా వీరిని క్షమించు. హల్లెలూయా. నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదా, యేసుతో గడిచేదా, యేసుతో నడిచేదా,
యేసుతో గడిపేగా పరమును చేరగానే వెళ్ళేగా, పరమును చేరగానే నోకు వలె సాగేగా, నే సాగేగా యేసునితో జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదురించిన, లోకపు శ్రమలు నన్నెదురించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, సేను వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. దేవుని బిడ్డలారా, లోకపు శ్రమలు నన్నెదిరించిన కఠినులు రాళ్లతో ఆయన ఏం చెప్తారంట మళ్ళీ ఇలా, నీ సాగేదా యేసునితో. ఎవరున్నారండి ఈరోజు వస్తుంటే వాళ్ళు? మీ విశ్వాసం ఎక్కడ అంటాడు పౌలు. మీ విశ్వాసం కలుగు పరీక్ష అంటాడు. ఏంటండి? కాబట్టి ఈరోజు చాలా మందికి భక్తిలో సీరియస్నెస్ లేదు. అది వచ్చినటువంటి పరీక్ష. భక్తిలో సీరియస్నెస్ లేదు. कुछ भी नहीं भाई साहब, खाना पीना मजा में गुजारा करना, कौन देखे है जन्नत है कि नहीं की, कौन देखे है दो जगह है कि नहीं की, है कि नहीं అనుకుంటే నీ బ్రతకంతా है कि नहीं అవుతుంది. ఏ ఇప్పుడు చూడండి వాటిని ఎలా విశ్వసించమంటాడు. దేవుని బిడ్డలారా, మనం ఇంకా తీవ్రతలు పెంచాలి. ఇంతకుముందు అన్న చెప్పినాడు, ఇంకా తీవ్రతలు పెంచాలి ప్రార్థనలో, ఇంకా రిస్క్ చేయాలి మనం ప్రార్థనలో. ఈరోజు మనకు కొన్ని ఆటోమొబైల్స్ ఉన్నాయి, మనకు రావడానికి అటు ఇటు కూడా కార్లు అవి ఉన్నాయి. ఏం లేకపోయినా బస్సులో పోదాం, అవి లేకపోతే బండ్ల మీద, అవి లేకపోతే నడుచుకుంటూ పోదాం. అయినా ప్రార్థన ఆపొద్దు, అయినా క్రీస్తు వెనకాల నడవడం ఆపొద్దు. ఏంటంటే దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎవరమంటే చెప్తున్నాం కానీ ఆదిమ సంఘ అపోస్తలులు ఎవరైతే ఉన్నారో తలుపులు వేసుకొని గజగజ వణుకుతూ ప్రార్థనలు చేస్తున్న ఆ సమయంలో ఎటు వెళ్ళినా వాళ్ళని కొడుతున్నారు, తిడుతున్నారు. ఒకసారి పౌలుని అయితే చచ్చిపోయిన అనుకున్నారంట, కొట్టి కొట్టి పాడేసి. తిరుగుతున్న ఎక్కడ పోయినా కొడుతున్నారు. అధికారులు పగ, మనుషులు పగ, ఏడ దొరుకుతాడ బెదిరించే వాళ్ళు ఉన్నారు. అటువంటి సందర్భంలో వాళ్ళు ఏం చేశారంట, ఆదిమ క్రైస్తవ బోధకులు వేదనతో వాక్యంబు ఇచ్చి, రోదనతో రక్తంబును గాచి, రోదనతో రక్తంబును గాచి, ప్రాణంబులను దానము చేసి, ప్రాణంబులను దానము చేసి, క్రైస్తవ కర్షక కదలి రావయ్యా, కన్నులు తెరచి దానవేమయ్యా, గతించిపోయి భీష్మకాలను కూడా జరిగిపోయి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈరోజు మనం తీసుకున్న తీర్మానము ఎటువంటి తీర్మానం ఉండాలంటే, నీ జీవిత గమ్యాన్ని మార్చే తీర్మానం ఉండాలి. ఇట్ విల్ బి చేంజ్ యువర్ డెస్టినీ. హూ చేంజ్ యువర్ డెస్టినీ? యువర్ డిసిషన్. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వాట్ ఐ హ్యావ్ టు డూ. కొంత తగ్గిస్తాం అనుకుంటే, ఇప్పుడు దేవుడు చేయమన్న పనులు కూడా చేయమని పూనుకుంటే నీ మహిమ పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. వేకోసం ప్రార్థనకు పూనుకున్నావు, ఉపవాస ప్రార్థనకు పూనుకున్నావు, స్వార్థ ప్రార్థనకు పూనుకున్నావు, వాక్య ధ్యానంకు పూనుకున్నావు, నువ్వు నీ కష్టార్జితంలో దేవుడికి ఇవ్వడానికి పూనుకున్నావు. పాపం మన ఇష్యూ వచ్చినప్పుడు, ఎదురైనప్పుడు దాన్ని జయించడానికి పూనుకున్నావు.
సిద్ధాంతపరమైనటువంటి గలిబి వచ్చినప్పుడు స్పష్టతనివ్వడానికి కోరుకున్నావు. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ క్రైస్ట్. ఎప్పుడు నువ్వు ఖాళీగా ఉండవద్దు. ఆటోమేటిక్గా నీకు గమ్యం మారిపోతుంది. నీ గమ్యము మహిమకరంగా ఉండాలని ఆశపడుతున్నావా? నీ గమ్యము దరిద్రంగా ఉండాలని ఆశపడుతున్నావా? ఇద్దరు భక్తులు ఉన్నారు బైబిల్లో. ప్రారంభము చాలా మహిమకరంగా కొనసాగింది. ఒక మనిషి యొక్క ప్రారంభమేమో చాలా దరిద్రంగా కొనసాగింది. ఎవరు చెప్పండి? ఏంటండి? ఇంకా చెప్పండి. ధనవంతుని ప్రారంభం బాగానే ఉన్నది కానీ గమ్యము మంచిగా లేదు. లాజరుది ప్రారంభం దరిద్రంగా ఉన్నది కానీ గమ్యము అద్భుతంగా ఉన్నది, ఎక్సలెంట్. ఇంకా సొలొమోను యొక్క ప్రారంభం ఎంత అద్భుతంగా ఉన్నది కానీ గమ్యం ఎట్లున్నది? అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో. ఎంత అద్భుతమైన పాట రాశారు యేసన్న గారు. ఏంటంట? వ్యర్థం అంటే ఎప్పుడు నువ్వు సొలొమోను రాజు ఆయననే వ్యర్థులైపోయాడు. నా గురి నీ యందు నిలిపినందున నా బ్రతుకు సార్థకమాయనే. అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో. నీ యందు పడిన ప్రయాసము నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నేను నీ స్వాస్థ్యమే, యేసయ్యా నా హృదయాన, యేసయ్యా నా అణువణువు నిన్నే. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో. హృదయాన కొలువైన యేసయ్యా, విప్పినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనాను, వృద్ధి చేసింది నీవే కదా. విప్పినది. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. సంఘక్షేమాభివృద్ధికై పరిచర్య ధర్మము నియమించినారు. సంఘక్షేమాభివృద్ధికై పరిచర్య ధర్మము నన్ను బలపరచని. పాట కొట్టు. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో. నా హృదయాన కొలువైనా
అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు ఆర్పలేవులే నీ ప్రియుల దేహాలను అగ్ని ఏడంతలై ఆమె మండుచుండినను అగ్ని జ్వాలలు ఆర్పలేదులే నీ ప్రియుల దేహాలను చల్లారే శత్రు సమూహము అల్లాడే అగ్ని బలము చల్లారే శత్రు సమూహము అల్లాడే నేను నీ స్వాస్థ్యమే నీవు నా సొంతమే నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా నేను నీ స్వాస్థ్యమే నీవు నా సొంతమే నా స్తోత్ర బలులన్నీ నా హృదయాన కొలువైన యేసయ్యా నాను నిన్నే ప్రస్తుతించెను కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో దేవుని బిడ్డలారా అంత వ్యర్థం అని చెప్పినటువంటి సొలొమోను రాజు యొక్క ప్రారంభము చాలా అద్భుతంగా ఉన్నది, కానీ గమ్యము చాలా వ్యర్థంగా ఉన్నది. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుని యొక్క ప్రారంభము చాలా దరిద్రంగా ఉన్నది. దూషకుడను, హింసకుడను, హానికరుడను, దేవుని సంఘాన్ని హింసిస్తున్నాడు క్రూరంగా. కానీ ఆయన గమ్యం ఎట్లున్నది? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు ఎడముట్టించింది విశ్వాసములో ఇప్పుడు నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, జీవ కిరీటం ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. దట్ వాస్ ద వెరీ బ్యూటిఫుల్ డెస్టినీ ఇన్ హిస్ లైఫ్. మన గమ్యం ఎట్లా ఉండబోతుందండి? సూర్యుని యొక్క మహిమ వేరు, చంద్రుని యొక్క మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. నక్షత్రముల్లో కూడా స్థాయి. ఈరోజు మనం ఎక్కడుందాం అనుకుంటున్నాం? మన భక్తి ఎటు వెళ్తుంది? ఒక కాంతిగల నక్షత్రం కూడా నువ్వు ఇష్టపడుతున్నావా? లేకపోతే ఏంటండి కొన్ని నక్షత్రాలు తప్పిపోయే నక్షత్రాలు ఉన్నాయి అన్నాడు యూదా. ఇంకా చాలా డెప్త్లోనే వెళ్తుంది. కొన్ని నక్షత్రాలు తప్పిపోయినాయి, కొన్ని నక్షత్రాలు రాలిపోయినాయి. ఎవరో దాన్ని మంచి పాట రాశాడు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాడిపోయే ఏంటంట కొంతమంది రాలిపోయే పూలు మంచి మంచి రాగాలు తీసి పాటలు పాడతారు. వీళ్ళు ఎవరు రాసిన చాలా ఖతర్నాక్ రాసిన పాట. నా దగ్గర ఎంతో మంది అట్లా మంచి మంచి రాగాలు తీసి రాలిపోయారు. లాస్ట్ వస్తే అయ్యగారి దగ్గర కూడా మంచి మంచి రాగాలు తీసి పాటలు పాడి కొందరు రాలిపోయింది రోజు. అట్లుండదు. మనం రాలిపోయే చుక్కలాగా ఉండొద్దు, తప్పి తిరిగే చుక్కలాగా ఉండొద్దు. మనము ప్రకాశిస్తున్నటువంటి నక్షత్రాలాగా ఉండాలి. హల్లెలూయా. తేజో నక్షత్రమా వేకువ చుక్క నువ్వెలాగూ చెండుకి తోసివేయబడింది. వాడు ఒకప్పుడు మండుచున్న స్థితిలో ఉన్నాడే. వాని మహిమ వేరు మిగతా దూతల కంటే, వాని స్థాయి వేరు మిగతా దూతల కంటే, వాని సౌందర్యం, వాని జ్ఞానం వేరు. అందరూ సమానంగా లేరు పరలోకంలో. నువ్వు వాడికి వైద్యులకు ఎట్లుందాం అనుకుంటున్నావు? ఉన్నతమైనటువంటి స్థాయికి చెందినటువంటి ఒక దూతల స్థానంలో ఉండాలని ఆశపడుతున్నావా? సాదా సీదా బ్రతికి అయిపోతుంది తీబే అనుకుంటున్నావా? అట్లా అనుకుంటున్నాను. We should fix up on the great glory in our life. ఒక ఉన్నతమైనటువంటి ఆశయం, మహిమ సెట్ చేసుకోవాలి. నేను అక్కడ ఉండాలి, ఆ స్థానంలో ఉండాలి. అంటే కొంచెం ఈ లోకంలో మనం ఏం చేద్దాం? కొంత రిస్క్ చేయడానికి ఇష్టపడదాం,
కొంత సీరియస్నెస్ భక్తి జీవితం, భక్తిని సీరియస్గా తీసుకుంటాం, ఆశామాషగా తీసుకోవద్దు. అయ్యగారు ఎప్పుడు అంటాడు అది, దేనైనా మీరు నవ్వులాటగా తీసుకోండి కానీ భక్తిని నవ్వులాటగా తీసుకోకండి అన్నాడు. ఒక నూతన తీర్మానం తీసుకుందాం ప్రభు సంఘంలో. దేవుడి కొద్ది మాటలు మన ఇంట్లో ఫలింపచేయడం ప్రార్థన చేసుకుందాం. రండి అందరూ కూడా ఏకీభవించి ఒక నూతన తీర్మానం తీసుకుందాం. కొద్ది నిమిషములు దేవుడి సన్నిధానంలో